హేమక్కైతే చాలా బాగానే భయపెట్టేసినట్టుంది. అందుకనినే అర్జెంటుగా మంచు విష్ణు సస్పెన్షన్ వేటు ఎత్తేయడం అయితే, రెండో పక్కన పత్రికలు కూడా డైరెక్ట్గా ధైర్యం చాలలేదు. చివరికి ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాతన రాయగలిగినాయి. ఇప్పుడు హేమ కథలో ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ దాదాపు 1000 పేజీలకు పైగా ఛార్జ్ షీట్ వేస్తే ఇందులో చాలా రకాలైనటువంటి కీలకమైనటువంటి కాన్సెప్ట్ని రైట్ చేశారు. ఇందులో హేమతో పాటు డ్రగ్స్ తీసుకున్నటువంటి మరో నటి, ఆమె పేరెవరో తెలీదు, ఏదో కృష్ణవేణి అనే పదం అయితే వినబడింది. ఆమె మాత్రం డ్రగ్స్ తీసుకోలేదట. ఇది పోలీసులు ఛార్జ్షీట్లో రాసుకొచ్చినటువంటి పాయింట్. మొత్తం 1086 పేజీల ఛార్జ్షీట్లో 88 మంది నిందితులుగా చూపెట్టారు. అయితే వాళ్ళలో 9 మందిని ఆర్గనైజర్లని, మిగతా 79 మంది డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని చెప్పుకొచ్చారు. పార్టీలో హేమ MDMA డ్రగ్స్ సేవించినట్టు ఆధారాలు ఉన్నాయని ఆ మెడికల్ రిపోర్ట్స్ను కూడా ఛార్జ్షీట్కి జోడించారు. అయితే సాధారణంగా మళ్ళీ హేమ స్పందించింది, అబ్బాయి నాకున్న సమాచారం డ్రగ్స్ రిపోర్ట్లో నెగిటివ్ అని ఛార్జ్షీట్లో వేశారని ఆవిడ టీవీ ఇంటర్వ్యూలో చెప్పేస్తాం మిగించేసింది. నేను డ్రగ్స్ తీసుకోలేదని పాడే పాడుతోంది. కాకపోతే టైమ్స్తో పాటుగా పత్రికల కథనాలన్నీ కూడా హేమ డ్రగ్స్ తీసుకున్న ఛార్జ్షీట్లో పేర్కొంది అన్నట్టు చెప్తున్నారు. అయితే ఆమెనే కాదు, ఆ ఫామ్ హౌస్ ఎంప్లాయీస్, పోలీసులు, ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు, అట్లాగే హేమతో పాటు అక్కడ అటెండ్ అయినటువంటి డ్రగ్స్ తీసుకొని యాక్టర్ని కూడా సాక్షులుగా 82 మందిని చేర్చారు పోలీసులు. నిందితుల్లో ఆర్గనైజర్ వాసు, అరుణ్, డెంటిస్ట్ రణధీర్, నాగబాబు, అబూబకర్, నైజీరియన్ అగస్టిన్ దాదా కూడా ఉన్నారు. ఈ నైజీరియన్ డ్రగ్ సప్లయర్ 79 మంది మీద మాత్రం NDPS యాక్ట్ సెక్షన్ 27B పనిష్మెంట్ ఫర్ కన్జంప్షన్ ఆఫ్ ఎనీ నార్కోటిక్ డ్రగ్ ఆఫ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్స్ సెక్షన్లు పెట్టారు. ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఇందులో ఉన్నటువంటిది ఒక కారు దొరికింది కదా, అదేదో కాకాందని రచ్చరచ్చయింది కదా, అది 5,000 రూపాయలకి MLA స్టిక్కర్ ఎవరి దగ్గర కొనుక్కున్నారట, అరుణ్ వావ్ అనేటటువంటి వ్యక్తి. అయితే అది కూడా ఎక్స్పైర్ అయిపోయినటువంటి MLA స్టిక్కర్ అట. ఇది ఇప్పుడు తాజాగా తేలిన అంశం.